Hey guys, welcome back to the channel. చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, లైక్ దే హ్యావ్ 9 CGPA, 9.5, 8.5 CGPA ఉంటుంది. బట్ ఒక ప్రాబ్లమ్ ఇది సాల్వ్ చేయండి, సరైన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లేక సాల్వ్ చేయని వాళ్ళు చాలామంది ఉంటారు. రోజుకు 3-4 ప్రాబ్లమ్స్ డైలీ కన్సిస్టెంట్గా ఉండాలి, కరెక్టే. బట్ అసలు అది ఆ కన్సిస్టెంట్ మిస్ అవుతుంది కదా. అట్లీస్ట్ రోజుకు ఒక ప్రాబ్లమే చేయండి, ఒక ప్రాబ్లంతోనే స్టార్ట్ చేద్దాం. డేకి జస్ట్ వన్ ప్రాబ్లం. డే అంతా ఎంతైనా ఎంజాయ్ చేయండి, ఏదైనా చేయండి, కాలేజ్లో తిరగండి, అంతా చేయండి. బట్ డే అండ్ డే డేకి జస్ట్ ఒకే ఒక ప్రాబ్లం సాల్వ్ చేయండి. సో అది మీకు అలవాటు అవుతుంది, రైట్? సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. జాబ్ చేసేవాళ్ళైనా సరే, ఎవరైనా సరే, లైక్ జాబ్ స్విచ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే, ఈ బిగ్ ప్యాకేజెస్ లైక్ 40-50 LPS కొట్టాలంటే ఖచ్చితంగా డిఎస్సీ అడుగుతారు. ఇట్స్ నాట్ మిత్. నేను అమెజాన్కి ఇంటర్వ్యూ ఇచ్చాను, అందులో కూడా నన్ను ఫస్ట్ రౌండ్ డిఎస్సీ అని అడిగారు. అది నాకు క్లియర్ అవ్వలేదు. ఓకేనా, నీకు ఇన్ని వెబ్ డెవలప్మెంట్ స్కిల్స్ ఉన్నా, ఎన్ని డెవలప్మెంట్ స్కిల్స్ ఉన్నా సరే, నువ్వు ఫస్ట్ రౌండ్ ఆ బ్యారియర్ని బ్రేక్ చేయలేదనుకో, నీకు ఎన్ని స్కిల్స్ ఉన్నా సరే తర్వాత నేను ఎవడే కనీసం ఇంటర్వ్యూ చేయడు కదా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. డేకి జస్ట్ వన్ ప్రాబ్లమే. ఎవ్రీ సింగిల్ డే ఈ ఛానల్లో వీడియో అప్లోడ్ చేయబడుతుంది. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. జస్ట్ వన్ ప్రాబ్లం అలా చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ 4 monthsలో ఒక మినిమం 120 ప్రాబ్లమ్స్ కవర్ చేస్తాం. అన్ని క్వాలిటీ ప్రాబ్లమ్స్ అండ్ అల్గరిథమ్స్ కవర్ చేస్తాం, ఎవ్రీథింగ్. ఓకేనా, మంచిగా లీడ్ కూడా సమ్స్ చేస్తాం, అన్నీ చేస్తాం. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ఓకే, సో మనం ఎలా పడితే అలాగా ఒక 200-300 ప్రాబ్లమ్స్ చేసాము. మన దాంట్లో అన్నీ ఏంటంటే ప్యాటర్న్ వైస్గా కోర్స్ డిజైన్ చేస్తున్నాను అనమాట. ప్రిఫిక్స్ సమ్ అని చెప్పి, 2 పాయింటర్ అని చెప్పి, స్లైడింగ్ విండో అని చెప్పి, అరేస్లో ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఎవడో భయపడద్దు, వెళ్ళిపోవద్దు, అయ్యో ఇప్పుడు ఇవన్నీ నాకు తెలియదు అని చెప్పి. ఎవరికి ఏమీ తెలియదు, అర్థమైందా? అన్నీ నేర్చుకుని సింపుల్గా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. చెప్తాను కదా, రోజు ఒకటే వీడియో అప్లోడ్ అవుతుంది. ఓకే, బిఫోర్ స్టార్టింగ్ ద అరేస్ కాన్సెప్ట్, బేసిక్ ప్రాబ్లమ్స్ చెప్తాను అనమాట. ఒక 2-3 బేసిక్ చేసి కొంచెం మనం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుని ఆ తర్వాత పెద్ద ప్రాబ్లమ్స్లో దిగుదాం. ఓకే, ఒక అరేస్ అనే కాదు, ఈ డిఎస్సీ సిరీస్లో ఎవ్రీ టాపిక్ అంతే అనమాట. ఫస్ట్ కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ చేస్తాం, ఆ తర్వాత హార్డ్ ప్రాబ్లమ్స్లోకి జంప్ చేస్తాం, లైక్ ప్యాటర్న్స్ నేర్చుకుని. ఓకేనా, సో ఈ పర్టికులర్ ప్రాబ్లం ఏంటంటే, ఈ పర్టికులర్ అరేలో ఫస్ట్ లార్జెస్ట్ అండ్ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ నువ్వు రిటర్న్ చేయాలి. ఇది చాలామందికి ఈజీగా అనిపించవచ్చు, ఈజీయే. బట్ ఈ పర్టికులర్ ప్రాబ్లం నుంచి మనం ఏం నేర్చుకుంటాం తెలుసా? ట్రావర్సల్ నేర్చుకుంటాం. ఓకే, కీపింగ్ ట్రాకింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకేనా, నువ్వు ఎలిమెంట్స్ని ట్రాక్ చేయడం అండ్ లాజికల్ కంపారిజన్. సో ఇవన్నీ వినడానికి చిన్న అంటే ఫస్ట్ లార్జెస్ట్, సెకండ్ లార్జెస్ట్ అనగానే ఏమనిపిస్తుంది అంటే ఇది బుట్ట ప్రాబ్లం కదా అనిపిస్తుంది. బట్ ఈ ఒక్క ప్రాబ్లంలో ఎన్ని థింగ్స్ కవర్ అవుతున్నాయి చూడండి. ఇవన్నీ మీకు తర్వాత చిన్న స్టెప్సే చాలా పెద్ద స్టెప్ కింద మారుతుంది. ఓకేనా, సో మీ ఓన్గా మీరు చేయడానికి ట్రై చేయండి ఫస్ట్. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్లో నాకు ఏం అవుట్పుట్ రావాలంటే ఫస్ట్ లార్జెస్ట్ ఎలిమెంట్ అండ్ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ కావాలి. అంటే ఈ పర్టికులర్ ఎంటర్ ఎరర్లో ఫస్ట్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఏముంది? 27. సో ఫస్ట్ లార్జెస్ట్ 27 రిటర్న్ అవ్వాలి. సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటంటే 11. సో 11 రిటర్న్ అవ్వాలి. ఇది నాకు అవుట్పుట్ రావాలన్నమాట. ఓకేనా, సో దీనికి మీరు కోడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు వస్తే మీరు చేయండి, స్టేట్ మీ. ఇఫ్ మీకు రాకపోయినా సరే, ఎంత బేసిక్ది నాకు రాలేదని డిసప్పాయింట్ అవ్వద్దు. స్టార్టింగ్ ఎవరికి రాదు, లెట్స్ లర్న్ ఎవ్రీథింగ్. లేదు, ఒకసారి నా టీచింగ్ ఎలా ఉంటుంది, వీడియోస్ ఫ్యూచర్లో ఫాలో అవ్వాలా వద్దా అని మీకు డౌట్ ఉంటే కనుక ఈ పర్టికులర్ వీడియోని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో చెప్పండి, కింద కామెంట్ చేయండి. ఓకేనా, వెదర్ ఐ కెన్ ఇంప్రూవ్, నేను కంటిన్యూ చేస్తున్నానా, బాగానే చెప్తున్నానా, ఐ మీన్ చేయొచ్చా లేదా, ఎవ్రీథింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో కమెంట్ చేయడం మర్చిపోకండి. బిఫోర్ జంపింగ్ ఇంటూ ద ప్రాబ్లం, ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చదవడం నేర్చుకోవాలి. సో లెట్ స్టార్ట్ ఇట్. మనకు ఒక అరే ఇచ్చారు, అరేలో ఫస్ట్ లార్జెస్ట్ అండ్ సెకండ్ లార్జెస్ట్ ఏంటో కనుక్కోవాలి. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు అసలు అవుట్పుట్ ఏమొస్తుందని చెప్పి యాక్చువల్గా చూద్దామా. ఫస్ట్ లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 27, సెకండ్ వన్ ఈజ్ ఈక్వల్ టు 11 అని వచ్చింది. అంటే ఇచ్చిన ఈ ఎంటైర్ అరేలో 27 ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్, ఫస్ట్ బిగ్గెస్ట్ నెంబర్, అండ్ 11 ఈజ్ అవర్ సెకండ్ బిగ్గెస్ట్ నెంబర్. ఓకే, క్వశ్చన్ క్లారిటీ కాదు కదా. ఇప్పుడు డైరెక్ట్ కోడ్ చేయడానికి ఇప్పుడు ట్రై చేయొద్దు. లెట్స్ రైట్ అండ్ అల్గరిథం. ఓకేనా, అల్గరిథం రాయడం నేర్చుకోండి. లెట్స్ రైట్ అల్గరిథం. అల్గరిథం అంటే ఏం లేదు, హౌ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అని చెప్పి స్టెప్ బై స్టెప్ రాసుకోవడమే ఈ అల్గరిథం అంటే. ఓకేనా, ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, మనకి 2 వేరియబుల్స్ అనేవి అవుట్పుట్ రావాలి, రైట్? కాబట్టి లెట్స్ క్రియేట్ 2 వేరియబుల్స్ ఫస్ట్. మన కోడ్లో 2 వేరియబుల్స్ క్రియేట్ చేయాలి టు హోల్డ్ ద రిజల్ట్. మనకు వచ్చే రిజల్ట్ని హోల్డ్ చేసుకోవడానికి ఒక 2 వేరియబుల్స్ కావాలి. ఓకేనా, ఒక దాని పేరు ఫస్ట్ లార్జెస్ట్, ఇంకో దాని పేరు సెకండ్ లార్జెస్ట్. ఓకే, ఇనిషియలైజ్ చేస్తున్నాం. ప్రస్తుతానికి 0 అని ఇనిషియలైజ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి, నువ్వు ఇందులో ఉన్న ఎవ్రీ సింగిల్ ఎలిమెంట్ని కూడా చెక్ చేయాలి, వెదర్ ఇట్ ఈస్ గ్రేటెస్ట్ ఆర్ నాట్. ఓకేనా, ప్రతి నెంబర్ కూడా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి, ఏది పెద్దది ఇచ్చాదని చెప్పి. అంటే దాని అర్థం ఏంటి, నువ్వు ప్రతిదాన్ని ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ ట్రావర్సల్. ప్రతి ఎలిమెంట్ని టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక అరేలో ప్రతి ఎలిమెంట్ని టచ్ చేసుకుంటూ వెళ్ళాలి, ట్రావర్సల్ చేయాలంటే ఎలా చేస్తావు? విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ లూప్, రైట్? అర్థమవుతుందా థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలో? జస్ట్ లూప్ చేయాలి. లూప్ ఎందుకు చేస్తాం అంటే ప్రతి ఎలిమెంట్ టచ్ చేస్తేనే కదా అందులో ఏది పెద్దదో ఏది చిన్నదో తెలిసింది. సో సెకండ్ స్టెప్ ఈస్ వీ హ్యావ్ టు రన్ ఎ లూప్ ఆర్ క్రియేట్ ఎ లూప్. ఓకే, లూప్ క్రియేట్ చేసి బాగానే ఉంది. ఇప్పుడు ఎవ్రీ సింగిల్ ఎలిమెంట్ టచ్ చేసుకుంటున్నా వెళ్తున్నా బాగానే ఉంది. ఎక్కడ మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు ఫైండ్ విచ్ ఎలిమెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎలిమెంట్ అని.
రైట్. మనం ఏ ఎలిమెంట్ పెద్దదని చెప్పి లాజిక్ రాయాలి. ఎలా రాస్తామంటే జస్ట్ బై కంపారిజన్. ఈ ఎలిమెంట్ పెద్దదా, ఈ ఎలిమెంట్ పెద్దదా, ఏది గ్రేటెస్ట్ ఉంది, ఏది స్మాలెస్ట్ ఉంది అని చెప్పి కంపేర్ చేయడమే కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మనం కండిషన్స్ క్రియేట్ చేసుకోవాలి యూజింగ్ ఇఫ్ ఎల్స్. రైట్, ఇఫ్ ఎల్స్ ఉండేది అదే కదా కండిషన్స్ అంటే, ఇఫ్ ఎల్స్ యూస్ చేసే కదా. దాని లోపల లాజికల్ కంపారిజన్స్ అవి పెట్టి మనం కండిషన్స్ చెక్ చేస్తాం. సో ఆ కండిషన్స్ ఎలా రాస్తామో చూద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న అరే తీసుకుందాం. 10, 9, 2, 11, 27, 11. దిస్ ఈజ్ అవర్ అరే. రైట్, మనం తీసుకున్న అరే ఇది. ఇప్పుడు మనం లూప్ రన్ చేస్తాం కదా. లూప్ రన్ చేసినప్పుడు ఏం చేస్తాం, ఎవ్రీ ఎలిమెంట్ని ట్రావర్సల్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ఈ పాయింట్ దగ్గరికి వచ్చాం. ఓకే, సో ఈ ఎలిమెంట్ని లూప్ లోపల కరెంట్ ఎలిమెంట్ అనుకుందాం. ఓకే, సో కరెంట్ ఎలిమెంట్ ఏముంది, 10. నువ్వు ఏం చేయాలరా అంటే, నీ కరెంట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది నీ ఫస్ట్ లార్జెస్ట్ కన్నా పెద్దదైతే కనుక అందులో పెట్టే, అంతే. అప్పుడు అదే పెద్ద నెంబర్ కదా. నేను అంటే ఏంటంటే, ఇఫ్ 10 గ్రేటర్ దెన్ ఫస్ట్ లార్జెస్ట్ అంటే ప్రజెంట్ ఫస్ట్ లార్జెస్ట్లో ఏముంది, 0 ఉంది ఇక్కడ. రైట్, సో 10 గ్రేటర్ దెన్ 0 అనుకో, వాట్ విల్ యూ డూ, జస్ట్ ఆ ఫస్ట్ లార్జెస్ట్లోకి కరెంట్ ఎలిమెంట్ని పెట్టేస్తావు. ఓకే, మీకు ఇంకా ఇప్పుడు ఏమవుతుంది చెప్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ లార్జెస్ట్లో ఏముంటుంది, 10 ఉంది. రైట్, ఇప్పుడు అరే పాయింట్ నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు కరెంట్ ఎలిమెంట్ ఎంత ఉంది, సెకండ్ స్టెప్లో సి ఈజ్ ఈక్వల్ టు 9 ఉంది. 9 అనేది గ్రేటర్ దెన్ 10 ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ లార్జెస్ట్ ఎంత 10 కదా. 9 అనేది గ్రేటర్ దెన్ 10 కాదు, కాబట్టి ఇక్కడ ఏం చెయ్యం మనం. ఓకే, ఈ పాయింట్లో ఫస్ట్ లార్జెస్ట్ 10 ఉంది, ఈ పాయింట్లో కూడా ఫస్ట్ లార్జెస్ట్ 10 ఉంది. ఓకే, నౌ అరే పాయింటర్ అనేది 2కి వచ్చింది. ఓకే, ఇప్పుడు కరెంట్ ఎలిమెంట్ ఎంత ఉంది, 2 ఉంది. 2 గ్రేటర్ దెన్ 10 అంటే ఫస్ట్ 2 నేను ఇక్కడ చెక్ చేస్తుంది ఏంటంటే 2 గ్రేటర్ దెన్ 10 కాదు, కరెంట్ ఎలిమెంట్ గ్రేటర్ దెన్ ఫస్ట్ లార్జెస్ట్ అని కదా చెక్ చేస్తున్నాను. ఓకే, కాదు కదా. సో ఈ పాయింట్లో కూడా ఫస్ట్ లార్జెస్ట్ ఏముంది, 10 ఉంది. నో చూడు, నెక్స్ట్ పాయింట్ అడిగింది 11కి వచ్చింది. రైట్, ఇప్పుడు కరెంట్ ఎలిమెంట్ ఎంత, 11. సో 11 అనేది ప్రీవియస్ అంటే ఆ టైంకి ఫస్ట్ లార్జెస్ట్లో ఈ వాల్యూ ఉంది 10. 11 అనేది గ్రేటర్ దెన్ 10 అవును. కాబట్టి ఇక్కడ ఏం చేస్తావు, వెంటనే స్వాప్ అంటే తీసేయి. ఫస్ట్ లార్జెస్ట్లో ప్రీవియస్ ఏ వాల్యూ ఉంది తీసేది 11 పెట్టేయాలి. ఓకే, నెక్స్ట్ ఏం వచ్చింది, 27 వచ్చింది. ప్రీవియస్కి ఎంత ఉంది, ఫస్ట్ లార్జెస్ట్ 11 ఉంది. ఇప్పుడు కరెంట్ ఎలిమెంట్ ఎంత, 27. 27 అనేది గ్రేటర్ దెన్ 11. ఈసారి మనం 11 అనేది వచ్చింది, ఎందుకంటే ఫస్ట్ లార్జెస్ట్లో మనం ప్రీవియస్గా 11 మార్చేసాం కదా. సో ఇప్పుడు ఫస్ట్ లార్జెస్ట్ ఏమవుతుంది, 27 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళినప్పుడు కరెంట్ ఎలిమెంట్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. 1 అనేది గ్రేటర్ దాన్ 27 కాదు, కాబట్టి ఫస్ట్ లార్జెస్ట్లో ఎంత ఉంది, 27 అనేది స్టోర్ అయిపోయి ఉంది. రైట్, కానీ ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఫస్ట్ లార్జెస్ట్ బాగానే కనిపెట్టేసావు. సో ఫస్ట్ లార్జెస్ట్ కనిపెడితే బేసిక్ కండిషన్ ఏంటంటే, ఇఫ్ నీ కరెంట్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దెన్ ఫస్ట్ లార్జెస్ట్, నీ ఫస్ట్ లార్జెస్ట్లో ఉన్న వేరియబుల్ కన్నా కనుక కరెంట్ ఎలిమెంట్ పెద్దగా ఉంటాయి కనుక జస్ట్ సింపుల్గా ఫస్ట్ లార్జెస్ట్లోకి గ్రేటర్ ఎలిమెంట్ని పెట్టేస్తున్నాం, అదే కరెంట్ ఎలిమెంట్ని పెట్టేస్తున్నాం. రైట్, కరెంట్ ఎలిమెంట్ని స్టోర్ చేసి పెట్టేసావు. బట్ నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనం సెకండ్ లార్జెస్ట్ కూడా కనుక్కోవాలి కదా. కింద నుంచి రివర్స్లో అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళు, సెకండ్ లార్జెస్ట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే నువ్వు ఫస్ట్ లార్జెస్ట్ని రీప్లేస్ చేస్తున్నావో అప్పుడు నీ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ పోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ రివర్స్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళి పైకి నీకు ఒక పెద్ద నెంబర్ కనుక ప్రీవియస్ ఉన్న నెంబర్ని రీప్లేస్ చేస్తుందంటే దాని అర్థం ఏంటి, నువ్వు ఏ నెంబర్ని అయితే ముందు రీప్లేస్ చేస్తున్నావో అది సెకండ్ బిగ్గెస్ట్ నెంబర్ అనే కదా ఆ పర్టికులర్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఇక్కడ వరకే తీసుకుందాం. ఓకేనా, నేను అంటే ఏంటంటే ఇక్కడ వరకే తీసుకోరా. ఫస్ట్ లార్జెస్ట్ 10 ఉంది, ఫస్ట్ లార్జెస్ట్ 10 ఉంది, ఫస్ట్ లార్జెస్ట్ 10 ఉంది. ఓకేనా, నువ్వు ఎప్పుడైతే ఈ పర్టికులర్ స్టెప్కి వచ్చావో నీ ఫస్ట్ లార్జెస్ట్ ఎంత అయిపోయింది, 11 అయిపోయింది. రైట్, ఇంకో నీ ఫస్ట్ లార్జెస్ట్ 11 అయింది అంటే దాని అర్థం ఏంటి, దాని ముందు ఏదైతే ఉందో అప్పటి వరకు అదే బిగ్గెస్ట్ నెంబర్ కదా. అప్పుడు ఈ 10 సెకండ్ బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది కదా. ఈ పర్టికులర్ వరకు, ఈ పర్టికులర్ ఇటరేషన్ వరకు 11 ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్ అని చెప్పి మనం 11ని చేంజ్ చేస్తాం. కానీ ప్రీవియస్గా ఏ వాల్యూ అయితే ఉందో అక్కడ వరకు అదే బిగ్గెస్ట్ నెంబర్. ఎప్పుడైతే దాని తర్వాత వచ్చిన వాల్యూ బిగ్గెస్ట్ నెంబర్ అయిందో దాని కింద ఉన్నది సెకండ్ బిగ్గెస్టే కదా అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఒక ఎలిమెంట్ అనేది, ఎప్పుడైతే ఒక కరెంట్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దాన్ ఫస్ట్ లార్జెస్ట్ అవుతుందో అంటే అప్పటి వరకు లార్జెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దానికంటే పెద్ద నెంబర్ వచ్చిందో దాని అర్థం ఏంటి, ఈ ఫస్ట్ లార్జెస్ట్లో ఉన్న నెంబర్ ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ అయిపోతుంది. రైట్, ఇక్కడ వరకు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ లార్జెస్ట్ చాలాసేపటి వరకు 10 ఉంది అన్నింటిలోనూ. ఎప్పుడైతే 11 వచ్చిందో అప్పుడు ఇది ఏమైపోయింది, ఇది సెకండ్ లార్జెస్ట్ అయిపోయింది. రైట్, అప్పుడు మనం ఈ కండిషన్ ఎప్పుడైతే ఒక కరెంట్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ లార్జెస్ట్ కన్నా పెద్ద అవుతుందో అప్పుడు మనం ఏం చేస్తుంది తెలుసా, వెంటనే ఫస్ట్ లార్జెస్ట్లోకి కరెంట్ ఎలిమెంట్ని పెట్టకూడదు. మనం ఏం చేయాలంటే సెకండ్ లార్జెస్ట్ ఏమవుతుంది, ప్రీవియస్గా ఫస్ట్ లార్జెస్ట్ ఏదైతే ఉందో అది సెకండ్ లార్జెస్ట్ అవుతుంది. రైట్, ప్రీవియస్గా 10 ఉంది, ఇక్కడ వరకు ఫస్ట్ లార్జెస్ట్ అన్నిటికన్నా బిగ్గెస్ట్ నెంబర్ 10. ఎప్పుడైతే 11 వచ్చిందో ప్రీవియస్గా బిగ్గెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది సెకండ్ బిగ్గెస్ట్ నెంబర్ అయిపోయింది కదా. కాబట్టి ఎప్పుడైతే నాకు కరెంట్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దాన్ ఫస్ట్ లార్జెస్ట్ అయిందో అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫస్ట్ లార్జెస్ట్లో ప్రీవియస్గా ఏ వాల్యూ ఉంది 10 అనేది ఉంది కదా, దాన్ని సెకండ్ లార్జెస్ట్లో స్టోర్ చేసుకుంటాను.
ఆ తర్వాత మనం ఇక్కడ రాసుకున్న కండిషన్ చూసారు, ఇది ఈ ఫస్ట్ లార్జెస్ట్ అని చూసారు, ఫస్ట్ లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఎలిమెంట్ అవుతుంది. సో మన కండిషన్ ఏమవుతుంది, ఇది మన కండిషన్ కాదు. మన కండిషన్ ఏమవుతుంది అంటే ఇఫ్ నీ కరెంట్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దాన్ ఫస్ట్ లార్జెస్ట్ అయిందనుకో, నువ్వు ఫస్ట్ నీ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్లోకి ప్రీవియస్గా ఫస్ట్ లార్జెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది మార్చేయాలి. ఓకే, ఆ తర్వాత ఫస్ట్ లార్జెస్ట్లోకి కరెంట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది పెట్టేస్తాం. అంతే, సింపుల్. అర్థమైందా? ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫస్ట్ లార్జెస్ట్లో ఏముంది, 10 ఉంది ఈ స్టెప్ వరకు కూడా. ఓకే, సో ఎప్పుడైతే నెక్స్ట్ స్టెప్ 11 అనేది కరెంట్ ఎలిమెంట్ అని చెప్పి నెక్స్ట్ వచ్చిందో, నెక్స్ట్ ఇటరేషన్లో 11 గ్రేటర్ దాన్ 10 అయింది. ఇక్కడ వరకు ఈ పర్టికులర్ ఇటరేషన్ వరకు 11 ఈజ్ ద బిగ్గెస్ట్, 11 అనేది ఇప్పుడు ఫస్ట్ బిగ్గెస్ట్ నెంబర్ అయింది అండ్ 10 ఈజ్ ద సెకండ్ బిగ్గెస్ట్ నెంబర్ అయింది. 10 ఇప్పుడు వరకు ఎక్కడ ఉంది, ఫస్ట్ లార్జెస్ట్లోనే కదా ఉంది, అందుకే దాన్ని తీసుకొచ్చి సెకండ్ లార్జెస్ట్లోకి పెట్టేశాను అనమాట. అండ్ ఇప్పుడు ఫస్ట్ లార్జెస్ట్లోనూ 10 ఉంది, సెకండ్ లార్జెస్ట్లో కూడా 10 ఉంది. ఫస్ట్ లార్జెస్ట్లో ఏం చేశాను, నేను కరెంట్ ఎలిమెంట్ని ప్లేస్ చేశాను. కరెంట్ ఎలిమెంట్ ఏముంది, 11. ఓకే, సో ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ లాజిక్ని బిల్డ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? అండ్ దీంతో అయిపోయిందా, అవ్వదు, ఇంకో కండిషన్ కూడా ఉంటుంది. సో కొంచెం గజిబిజిగా రాశాను కదా, కొంచెం నీట్గా రాసా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ కండిషన్. అండ్ దీంతో పాటుగా మీరు ఎడ్జ్ కేసెస్ కూడా ఆలోచించాలి. ఇంకో కండిషన్ కూడా వస్తుంది. వాట్ ఇఫ్ ఈ 27 తర్వాత 13 అనే నెంబర్ వచ్చింది అనుకో, ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ ఏమవుతుంది, 13 అవుతుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక్కటే లాజిక్ రాసామనుకుందాం, మనం ఇది ఒక్కటే లాజిక్ రాసి కోడ్ చేసామనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, నీ పాయింటర్ ఎప్పుడైతే నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుందో 13 అనేది గ్రేటర్ దాన్ ఫస్ట్ లార్జెస్ట్, అంటే ఈ పాయింట్కి వెళ్ళేసరికి నీ ఫస్ట్ లార్జెస్ట్లో 27 అనేది ఉంటుంది. రైట్, 13 గ్రేటర్ దాన్ 27 కాదు. అప్పుడు ఏమవుతుంది, అసలు ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. రైట్, అప్పుడు అలాంటి ఎడ్యుకేషన్లో కూడా మనం ఇంకొక ఇఫ్ కండిషన్ రాసుకుంటాం అనమాట. అదేంటంటే ఎల్స్ ఇఫ్ ఒకవేళ నా ఈ టైంలో ఆ టైంకి కరెంట్ ఎలిమెంట్ ఉంటుంది చూసారు, ఆ కరెంట్ ఎలిమెంట్ అనేది లెస్ దాన్ ఫస్ట్ లార్జెస్ట్. ఓకే, అండ్ అలాగే కరెంట్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దాన్ సెకండ్ లార్జెస్ట్. ఇఫ్ ఈ కండిషన్ వస్తే కనుక నా సెకండ్ లార్జెస్ట్లో ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ తీసేసి నా కరెంట్ ఎలిమెంట్ని పెట్టేస్తాను. కావాలంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 13 అనేది గ్రేటర్ దాన్ 27 కాదు, 13 అనేది ఖచ్చితంగా లెస్ దాన్ 27 కదా. అవును, కండిషన్ సక్సెస్ అయింది. అండ్ అలాగే 13 అనేది గ్రేటర్ దాన్ సెకండ్ లార్జెస్ట్. ఈ పర్టికులర్ పాయింట్ వరకు, ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ వరకు సెకండ్ లార్జెస్ట్ ఏముంటుంది, 11 ఉంటుంది. అండ్ ఫస్ట్ లార్జెస్ట్ ఏముంటుంది, 27 ఉంటుంది. ఓకేనా? సో 13 అనేది సెకండ్ లార్జెస్ట్ ఎంత, 11. 13 అనేది సెకండ్ లార్జెస్ట్ కన్నా పెద్దదే కదా. సో సెకండ్ నెంబర్ కన్నా పెద్దగా ఉండాలి, ఫస్ట్ నెంబర్ కన్నా చిన్నగా ఉండాలి. ఇలా ఉంటే కనుక నాకు సెకండ్ లార్జెస్ట్లో ప్రస్తుతానికి ఏ ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ పెట్టని చెప్పి ఇంకో కండిషన్ కూడా రాశాను. ఓకే, సో ఈ విధంగా రాస్తే మనకు అన్ని ఎడ్యుకేషన్స్ కూడా సక్సెస్ అయినాయి కదా. రైట్, సో ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది చేస్తాం. సో ఈ పర్టికులర్ కోడ్కి టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ n. ఎందుకంటే మనం ఒక సింగిల్ లూప్ రన్ చేసాం. ఓకే, ఒకటే లూప్ రన్ చేస్తాం ఇక్కడ. ఓకేనా? అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత అంటే మనం ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ జస్ట్ 2 వేరియబుల్స్ తీసుకున్నాం, కాన్స్టెంట్ వేరియబుల్స్. ఏంటవి, ఫస్ట్ లార్జెస్ట్ అండ్ సెకండ్ లార్జెస్ట్. ఇంకోటి కూడా తీసుకున్నాం, ఒకటి ఏంటంటే కరెంట్ ఎలిమెంట్. ఓకే, సో మన స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఏమవుతుందంటే ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది. ఎందుకు ఆర్డర్ ఆఫ్ 1 అవుతుందంటే మన ఇన్పుట్ ఎంతైనా రాని, ఇన్పుట్ ఎంతైనా పెరగని, నీ అరే సైజ్ ఎంతైనా పెరగని, కానీ నువ్వు తీసుకునే ఈ వీటి మీద ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా, అయ్యన్నా ఎక్కువ స్పేస్ ఏమైనా తీసుకుంటున్నాయా, లైక్ ఎక్కువ వేరియబుల్స్ ఏమైనా క్రియేట్ చేస్తున్నామా, లేదు కదా. ఫిక్స్డ్ కాన్స్టెంట్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ క్రియేట్ చేసి వదిలేస్తున్నాం. కాబట్టి ఈ పర్టికులర్ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఏమో ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది. అండ్ లూప్ అనేది ఒకటే లూప్ రన్ చేస్తాం కాబట్టి ఆర్డర్ ఆఫ్ n అవుతుంది లూప్. ఓకేనా? క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోయినా సరే ఒకసారి రివైజ్ చేయండి, చూడండి. దిస్ ఆర్ ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో బిఫోర్ కోడింగ్ పార్ట్ నేను ఇంకొక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫస్ట్ లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 0, సెకండ్ లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని పెట్టాం. బట్ ఇలా పెడతాం రైటా. వాట్ ఇఫ్ నా అరే అనేది ఎలా వచ్చిందిరా, -1, -2, -3 అని ఇచ్చాను. ఓకే, ఈ పర్టికులర్ అరేలో బిగ్గెస్ట్ నెంబర్ ఏంట్రా, ఎవడన్నా చెప్పండి. బిగ్గెస్ట్ నెంబర్ ఏంటంటే -3 అని చెప్తారు చాలామంది. నో, ఇట్స్ నాట్ -3. బిగ్గెస్ట్ నెంబర్ -1. మైనస్లో ఇప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏంటి, బిగ్గెస్ట్ నెంబర్ ఏంటంటే ఇలా కదా. ఇప్పుడు నువ్వు మైనస్ నెంబర్స్ ఎలా రాస్తావు, ఇలాగే రాస్తావు కదా, -2, -3. దిస్ ఈస్ ద ఆర్డర్. రైట్, -1 ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఈ మైనస్లో అరే ఇచ్చి నేను బిగ్గెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయరా అన్నాను అనుకో, అప్పుడు నువ్వు ఫస్ట్ లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియలైజ్ చేసినప్పుడు 0 అని పెట్టావు అనుకో, నీ కండిషన్ ఫెయిల్ అవుతుందా. కరెంట్ ఎలిమెంట్ ఏముంటుంది ఈ ప్రకారం, -1 అనేది -1 కరెంట్ ఎలిమెంట్ అవుద్ది. -1 అనేది గ్రేటర్ దాన్ 0 కాదని చెక్ చేస్తుంది ఈ కండిషన్. సో అది ఖచ్చితంగా రాంగ్.
అక్కడ నీ లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇక్కడ ఎప్పుడైనా సరే నువ్వు ఒక బిగ్ నెంబర్ని వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి లేదా లార్జెస్ట్ థింగ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఇనిషియలైజ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మినిమం వాల్యూ పెట్టుకోవాలి. బ్రో ఇప్పుడు 0 అనేది మనకు తెలిసిన మినిమం వాల్యూ లేదా -1 అని పెట్టుకుంటాం. మరి బిగ్గెస్ట్ మినిమం వాల్యూ ఏంట్రా అంటే దానికి జావాలో అయితే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ ఏంట్రా అంటే ఫంక్షన్ కాదు, ఒక కాన్స్టెంట్ వాల్యూ ఉంది. అదేంట్రా అంటే ఇంటీజర్ డాట్ మినిమం వాల్యూ అని చెప్పి ఇలా రాస్తాం అనమాట. సో ఇలా రాసామంటే ఇంటీజర్స్లో ఉన్న మినిమం వాల్యూ ఏదైతే ఉందో అది వచ్చి ఫస్ట్ లార్జెస్ట్లో స్టోర్ అవుతుంది. ఓకేనా, అప్పుడు నీకు మినిమం వాల్యూ అనేది అసలు చాలా మినిమం వాల్యూ వస్తుంది. కాబట్టి అప్పటిది నీకు అరేస్లో ఎలాంటి ఇబ్బంది కలిగించదు కదా, రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ -1000 ఇస్ ద మినిమం వాల్యూ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఇప్పుడు -999 అనేది నీకు అరేలో స్టోర్ అయ్యి ఉందనుకో, ఇప్పుడు నీకు దీనికన్నా పెద్ద నెంబరే కదా. ఒకవేళ ఇక్కడ -999 ఇచ్చాడు, నువ్వు ఇప్పుడు కంపేర్ చేసినప్పుడు ఇది పెద్ద నెంబర్ కింద తీసుకుని స్టోర్ చేసుకుంటుంది కదా, నీకు ఎలాంటి కాన్ఫ్లిక్ట్ రాదు కదా. కాబట్టి ఎప్పుడు కూడా మనం లార్జెస్ట్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఫస్ట్ లార్జెస్ట్ కానివ్వండి, సెకండ్ లార్జెస్ట్లో కానివ్వండి, ఇంటీజర్ డాట్ మినిమం వాల్యూని స్టోర్ చేసుకుంటాం, నాట్ 0. మనం జనరల్గా 0ని ఇనిషియలైజ్ చేస్తాం కదా, అలా చేయాలి. ఓకేనా, సో అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి వీడియో మళ్ళీ రివైజ్ చేసి చూడండి. ఓకే, సో నో లెట్స్ జంప్ ఇంటు ద కోడింగ్ పార్ట్. సేమ్ మీకు ఏ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 వేరియబుల్స్ తీసుకోవాలి కదా టు స్టోర్. సో 2 వేరియబుల్స్ తీసుకున్నారండి. ఫస్ట్ లార్జెస్ట్, సో నేను చెప్పాను కదా జావాలో అయితే ఇలా ఉండదు, ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూ అని చెప్పి. వేరే లాంగ్వేజెస్లో చూసుకోండి, యూ కెన్ చాట్ జీపీటీ ఆర్ గూగుల్ ఇట్. ఓకే, సో అండ్ నెక్స్ట్ ఏంటంటే సెకండ్ లార్జెస్ట్ కదా, సెకండ్ లార్జెస్ట్. ఓకే, 2 వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ రన్ ఏ లూప్ అని చెప్పే కదా. సో సింపుల్గా లూప్ క్రియేట్ చేద్దాం. లూప్ అనేది మొత్తం అరే ఎంతవరకు కూడా రన్ అవ్వాలి కాబట్టి అరే డాట్ లెంత్ i++. నో ఇప్పుడు కండిషన్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ ఎలిమెంట్ తీసుకుందాం. ఆ పర్టికులర్ టైంకి ఆ పర్టికులర్ ఇటరేషన్కి ఉన్న అరే వాల్యూ. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ కండిషన్, ఇఫ్ కరెంట్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దాన్ ఫస్ట్ లార్జెస్ట్ అయిందనుకో, ఐఎమ్ సారీ ఒక్క నిమిషం ఇక్కడ స్మాల్ ఎఫ్ పెడదాం. ఓకే, క్యాపిటల్ ఎఫ్ పెట్టినా తప్పలేదు, బట్ ఇలా పెడితే బాగుంటుంది. ఇఫ్ కరెంట్ ఎలిమెంట్ ప్రజెంట్ ఏ ఎలిమెంట్ అయితే ఉందో, సరే 10 అనేది ఉంది, అది బిగ్గెస్ట్ నెంబర్ అనుకో, ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, జనరల్గా ఏం చెప్పాను, రివర్స్ ఆర్డర్లో ఆలోచించండి. ఓకేనా, ప్రీవియస్గా ఫస్ట్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అదే కదా సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అవుతుందో, ఒకవేళ దానికన్నా పెద్ద నెంబర్ వస్తాయి అంటే సెకండ్ లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ లార్జెస్ట్ అయిపోతుంది. ఓకే, దెన్ ఫస్ట్ లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఎలిమెంట్ అవుతుంది. ఓకేనా, అంటే అప్పటి వరకు ఫస్ట్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికంటే పెద్ద నెంబర్ వచ్చిందనుకో, అది సెకండ్ లార్జెస్ట్ అయిపోతుంది కదా. అందుకు దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ అండ్ సెకండ్ లార్జెస్ట్లో రీప్లేస్ చేస్తా. ఆ తర్వాత ఫస్ట్ లార్జెస్ట్లో పెద్ద నెంబర్ ప్రస్తుతానికి ఏదైతే ఉందో అది పెట్టడానికి ట్రై చేస్తా. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటి, యాజ్ ఇఫ్ ఒకవేళ సమ్ టైమ్స్ నీ కరెంట్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ లార్జెస్ట్ కన్నా చిన్న నెంబర్ వచ్చి ఉండొచ్చు, అండ్ అలాగే అది సెకండ్ లార్జెస్ట్ కన్నా పెద్ద నెంబర్ అయి ఉండొచ్చు, రైట్. అప్పుడేం చేస్తావు, కండిషన్ కరెంట్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఫస్ట్ లార్జెస్ట్, అండ్ అలాగే కరెంట్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దాన్ సెకండ్ లార్జెస్ట్ అయిందనుకో, దెన్ వీ గోనా డూ దిస్, సెకండ్ లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఎలిమెంట్. ఓకేనా, సింపుల్గా ఏం చేయలేదు, జస్ట్ చూడండి అంతే, అక్కడ ఏం చేసినా అదే చేశాను. ఓకేనా, సో ఇప్పుడు ప్రింట్ చేద్దాం, ఫస్ట్ లార్జెస్ట్ అండ్ సెకండ్ లార్జెస్ట్. ఓకే, సో లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దాం. సో చూడండి మనకి అరే ఉంది, 27 ఈజ్ అవర్ ఫస్ట్ లార్జెస్ట్ ఇన్పుట్, అదే లార్జెస్ట్ నెంబర్ వచ్చింది. సెకండ్ లార్జెస్ట్ ఏమో 11 వచ్చింది కదా. సో ఈ పర్టికులర్ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది అంటే ఆర్డర్ ఆఫ్ n అవుతుంది, బికాస్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తారని జస్ట్ మనం ఒకటే లూప్ పడాం, రైట్. ఒకసారి అని అరేస్ అయితే ఎంత ఉందో అంత ఇటరేట్ అయింది, రైట్. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది, మనం అరేస్ అయితే సంబంధం లేదు, వీఆర్ జస్ట్ క్రియేటింగ్ 3 వేరియబుల్స్. యాక్చువల్గా ఇది కూడా క్రియేట్ చేయాల్సిన పని లేదు, బట్ క్లారిటీగా ఉండడానికి క్రియేట్ చేశాను. వేరియబుల్స్ కానీ ఈ 2 వేరియబుల్స్ క్రియేట్ చేస్తాను, నీ అరేస్ ఎంత ఉన్నా సరే, కాబట్టి ఇది కూడా కాన్స్టెంట్గానే ఉంటాయి. కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది. ఓకేనా, మీకు ఈ సెకండ్ ఎల్సిఫ్ కండిషన్ రాశాను కదా, దానివల్ల ఉపయోగం ఏంటో చెప్తాను చూడండి. ఒకవేళ ఇక్కడ నేను 39 పెట్టాను అనుకో, ఇప్పుడు నాకు సెకండ్ లార్జెస్ట్ 39 వస్తుంది. చూడండి 27 39 వచ్చింది. ఒకవేళ ఈ కండిషన్ పెట్టలేదు అనుకో, నేను ఫర్ ఎగ్జాంపుల్ తీస్తాను అనుకో, నా సెకండ్ లార్జెస్ట్ 11 అని వస్తుంది. చూడండి సెకండ్ లార్జెస్ట్ 11 వచ్చింది, ఎందుకంటే నీ ఎప్పుడైతే నీ కరెంట్ ఎలిమెంట్ ఫస్ట్ లార్జెస్ట్ కన్నా పెద్దదైనప్పుడు మాత్రమే ఈ కండిషన్ చెక్ చేస్తుంది. బట్ అలాగే కాదు, నీ కరెంట్ ఎలిమెంట్ ఉన్నట్లో పెద్ద నెంబర్ కాకపోవచ్చు, కాకపోతే సెకండ్ నెంబర్ కన్నా పెద్ద నెంబర్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, దానికోసం ఈ కండిషన్ అనమాట.
ఓకేనా. సో ఇలా స్టెప్ బై స్టెప్ మనం అనేది కోడ్ చేస్తాం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోయినా సరే ఒకసారి వీడియో చూడడానికి ట్రై చేయండి, మీ ఓన్గా రాయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇది ఒక్కటే చేయండి, ఇంకేం చేయొద్దు. సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఈ రోజుకి క్లోజ్ చేసేయండి, ఇంక వేరే ఏమి చేయొద్దు. ఓకేనా. మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటారు, ఏదో చేసుకోండి. రేపు మళ్ళీ 6 PM నెక్స్ట్ సమ్తో మళ్ళీ వస్తారు. అండ్ కింద కామెంట్ చేయండి అర్థమైందో లేదో, సో ఐ కెన్ ఇంప్రూవ్.